భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల టెస్ట్ కెరీర్ భవితవ్యం సెలెక్టర్ల చేతిలో ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన అవకాశాలు కల్పించాలని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీకి సూచించాడు. రోహిత్ శర్మ, కోహ్లీలు ఎంతకాలం కొనసాగాలన్నది సెలెక్టర్ల చేతిలో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కు అర్హత సాధించడంలో భారత్ విఫలమైంది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 6 నెలల్లో గెలవాల్సిన మ్యాచ్లు భారత్ ఓడిపోవటానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనతో WTC చక్రం కొత్తగా ఆరంభమవుతుంది. 2027 ఫైనల్ ఎవరెవరు అందుబాటులో ఉంటారన్న విషయాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని ఆశిస్తున్నా అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో బాగా ఆడిన వాళ్లకు అవకాశం ఇవ్వకపోతే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారో లేదో ఎలా తెలుస్తుంది? నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభను గుర్తించి టెస్టు జట్టుకు ఎంపిక చేసిన అగార్కర్ బృందానికి అభినందనలు. భారత్ లో ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. బుమ్రాపై అదనపు భారం పడకుండా ఉండాలి. బుమ్రాకు నాణ్యమైన పేసర్లు జత కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మ్యాచ్లను గెలవగలిగే బౌలింగ్ దాడిని కలిగి ఉంటాం అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇకపోతే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో 3-1తో ఓడిపోయిన టీమిండియా ఆటగాళ్లు ఈ రోజు ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి భారత్ కు చేరుకోనున్నారు.